ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్స్ ను వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్స్ ను వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. 30 కోట్లతో ఇందులో తెలంగాణకు సంబంధించి 3 రైల్వే స్టేషన్స్ ఉండబోతున్నాయి. కొత్త రైల్వే స్టేషన్స్ లో సకల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో అలాగే ఆధునిక సాంకేతికతతో ఈ రైల్వే స్టేషన్లు పునఃప్రారంభించబోతున్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 25,000 కోట్ల రూపాయలు పైబడి 1300కు పైబడి రైల్వే స్టేషన్ పునఃప్రారంభించబోతున్నారు. అందులో ఈ రోజు దేశ ప్రధాని 103 రైల్వే స్టేషన్స్ ను ప్రారంభించబోతున్నారు. వర్చువల్ గా ఆయన ప్రారంభిస్తారు. తెలంగాణలోని 3 రైల్వే స్టేషన్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. వరంగల్, కరీంనగర్ అలాగే బేగంపేటలో ఈ 3 కొత్త స్మార్ట్ రైల్వే స్టేషన్స్ ఉండబోతున్నాయి. బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్స్ కు వర్చువల్ గా ప్రారంభించారు. 103 దేశం మొత్తం 103 కొత్త రైల్వే స్టేషన్స్ ను స్మార్ట్ రైల్వే స్టేషన్స్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త రైల్వే స్టేషన్స్ లో సకల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో, ఆధునిక సాంకేతికతతో ఉండబోతున్న ఈ రైల్వే స్టేషన్స్ కూడా దేశవ్యాప్తంగా 25,000 కోట్లతో 1350 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి 103 స్మార్ట్ రైల్వే స్టేషన్స్ ను ఈ రోజు వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ లో పర్యటిస్తూ ఉన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఈ కొత్త రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో తెలంగాణకు సంబంధించి 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అందులో బేగంపేట్, వరంగల్ అలాగే కరీంనగర్ లో ఈ రోజు వర్చువల్ గా ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ లో ప్రారంభించారు ప్రధాని మోదీ. కొత్త రైల్వే స్టేషన్స్ లో సకల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో అలాగే అత్యాధునిక సాంకేతికతతో ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా 25,000 కోట్ల పైగా 1300కు పైగా ఈ రైల్వే స్టేషన్స్ ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు ఇందులో 103 స్మార్ట్ రైల్వే స్టేషన్స్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. మనం చూడొచ్చు, రాజస్థాన్ లో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు సంబంధించి 3 రైల్వే స్టేషన్స్ పునఃప్రారంభించడం జరిగింది. 1 బేగంపేట్, అలాగే 2 కరీంనగర్, 3 వరంగల్. ఈ 3 కూడా తెలంగాణకు సంబంధించి ఉండడం జరిగింది. 30 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్స్ ను ఆధునీకరణ చేయడం జరిగింది. ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ రోజు 103 స్మార్ట్ రైల్వే స్టేషన్స్ ప్రారంభించారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విధంగా వరంగల్ సంబంధించిన గిట్టి కూడా కొద్ది రోజుల క్రితం మోడిఫై చేశారు. సుమారుగా వాటికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా రెన్యువేషన్ సంబంధించి కూడా చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రైల్వే స్టేషన్లు కూడా అమృత్ రైల్వే స్టేషన్ లో భాగంగా వాటికి కొంత పునరుద్ధరణ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇక ముఖ్యంగా అమృత్ భారత్ స్కీమ్ తో పేరుగా రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. ప్రస్తుతం బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధరించారు. ముఖ్యంగా ఎక్కడైతే దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్స్ ఉంటాయో వాటికి కూడా పూర్తి స్థాయిలో ఆధునిక హంగులతో ఎయిర్ ఫోర్స్ తరహాలో కూడా వాటి ప్రయత్నం కూడా చేశారు. హైట్ హంగులు, అధునాతన సౌకర్యాలతో కూడా ఈ ప్రస్తుతానికి అయితే ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా పునరుద్ధరణ పూర్తయినట్టు చెప్పాల్సింది. ముఖ్యంగా బేగంపేట్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ సంబంధించి కూడా బేగంపేట్ రైల్వే స్టేషన్ సంబంధించి పునరుద్ధరణ కోసం 27 కోట్లు ఖర్చు చేశారు. ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా 26 కోట్ల
రూపాయలను పునరుద్ధరణ కోసం కూడా వినియోగించి చెప్పాల్సింది. ఇక వరంగల్ రైల్వే స్టేషన్ కు సంబంధించి 25 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. ముఖ్యంగా కరీంనగర్ ఇటు వరంగల్ సంబంధించిన స్టేషన్ సంబంధించి కూడా అక్కడి చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయో అందుకు ప్రతిబింబించే విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా పునరుద్ధరణ చేసినట్టుగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటు హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా పునరుద్ధరణ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన ఫ్లోటింగ్ తగ్గించేందుకు ఇప్పటికే చెర్లపల్లిలో ఒక టర్మినల్ కూడా ఏర్పాటు చేసిన పడుతుంది. కాబట్టి తాజాగా దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లు రీరేట్ చేశారు. కాబట్టి వాటిని వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించబోతుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా 3 రైల్వే స్టేషన్లు కూడా వర్చువల్ గా ఆయన ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలువురు మంత్రులు కూడా ఆయా స్టేషన్ లో పాల్గొనబోతున్నారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ప్రారంభించే కార్యక్రమంలో స్థానిక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం అయితే జరిగింది. మరికొద్ది సేపట్లో వర్చువల్ గా దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లకు సంబంధించి కూడా ఆయన ప్రారంభించబోతే ప్రస్తుతానికి అయితే పెద్ద సంఖ్యలో ఇటు బీజేపీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రానున్న రోజుల్లో మరికొన్ని రైల్వే స్టేషన్లు కూడా పునరుద్ధరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ప్రస్తుతం అయితే 103 రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఆధునిక పనులు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కిరణ్, అంటే ఈ రోజు వర్చువల్ గా ప్రారంభించిన ఈ 3 రైల్వే స్టేషన్స్ లో అంటే ఏవి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి? గతంతో పోల్చుకుంటే కూడా బేగంపేట రైల్వే స్టేషన్ గతంలో చాలా చిన్నగా ఉండేది, కొంత కంజెస్టెడ్ ప్రాంతం అని. కానీ ప్రస్తుతం రెన్యువేషన్ లో భాగంగా కూడా పూర్తిగా స్టేషన్ సంబంధించిన ముందు స్టేషన్ కూడా పూర్తిగా మార్చివేయడం జరిగింది. ఆధునిక హంగులతో పార్కింగ్ తో పాటు సుమారుగా ఒక 100కి పైగా కార్లు వచ్చినా కూడా పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ సౌకర్యంతో పాటు లోపల ప్రయాణికులు వారు వచ్చే రైలు కోసం వెయిట్ చేసేందుకు ప్రయాణికుల ఏసీతో పాటు నాన్ ఏసీ లాంజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగతా ఫ్లోర్లకు మిగతా ప్లాట్ఫామ్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్లేందుకు కూడా గతంలో ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది, దాన్ని 2గా చేశారు. వాటికి ఎక్సలేటర్ కూడా అమర్చిన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చాలా ఆధునికంగా కనీవిని ఎరగని వీటిలో సుమారుగా ఎయిర్పోర్ట్ ని తలదండే విధంగా కూడా ప్రస్తుతానికి అయితే అమృత్ రైల్వే స్టేషన్ కూడా రూపొందించిందా మనం చెప్పాల్సింది. ముఖ్యంగా వరంగల్ రైల్వే సంబంధించి కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా మీరు చెప్పాల్సి ఉంది. అక్కడికి సంబంధించి కూడా ఎందుకంటే ఇటు ఉత్తర భారతదేశం సంబంధించిన రైలుతో పాటు వివిధ రైల్వే స్టేషన్స్ కూడా కాజీపేట్ వరంగల్ సంబంధించిన వాటికి కూడా కొంత కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలను ఎక్కువగా ఏర్పాటు చేసినట్టుగా మనం అయితే చెప్పాల్సింది. కాబట్టి ముఖ్యంగా వీటితో పాటు మరికొన్ని విడుదలలో కూడా మలక్పేట రైల్వే స్టేషన్ తో పాటు కూడా మరికొన్ని రైల్వే స్టేషన్లో కూడా అధికారించేందుకు ఇప్పటికే కొంత కసరత్తు నడుస్తుంది. అందుకు సంబంధించిన రెన్యువేషన్ వరకు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తొలి విడతలో 103 రైల్వే స్టేషన్ కొంత ఆధునిక పనులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వారు మరికొద్ది సేపట్లో ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి కూడా ఆధునికంగా ప్రయాణికుడు ఒక కామన్ పీపుల్ లోపలికి వెళ్ళినప్పుడు గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేసుకోకుండా కూడా మిషన్ ద్వారా కూడా టికెట్ కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లాంజ్ కూడా చూసుకుంటే ఒక హైటెక్ రేంజ్ లో ఏసీ నాన్ ఏసీ సంబంధించిన లాంజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా హైటెక్ అంగులతో కూడా ఈ 103 రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్ కూడా అదే తరహాలో కూడా రూపొందించినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి తెలంగాణ కూడా ఎక్కువగా రైల్వే బడ్జెట్ కేటాయించారు. ఓవరాల్ గా చూసుకుంటే ఎలాంటి అప్గ్రేడెడ్ రైల్వే స్టేషన్స్ రాబోతున్నాయి? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఇలాంటి రైల్వే స్టేషన్స్ రాబోతున్నాయి? గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కేంద్ర ప్రభుత్వం రైల్వేకి సంబంధించి కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా చాలా ప్రతిపాదనలు, విజ్ఞప్తులు కూడా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే భువనగిరి కావచ్చు, నల్గొండ సంబంధించిన వాటికి కూడా కొంత ఎంఎంటీఎస్ పొందించడం కావచ్చు. హైదరాబాద్ అనేది దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి కొంత కనెక్టివిటీ ఉండే ప్రాంతం కావడంతో కూడా గతంలో కేవలం సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్స్ మాత్రమే కొంత ఉండే. వీటికి ఫ్లోటింగ్ ఎక్కువ పడుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్లకు సంబంధించి కూడా ఫ్లోటింగ్
తగ్గించేందుకు కొంత కార్యాచరణ సిద్ధం చేసినట్టు చెప్పాల్సి ఉంది. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం సంబంధించి కావచ్చు తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ లో మొండి చేయి జరిగినట్టు కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేసేందుకు భవిష్యత్తులో కొంత తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించేందుకు ఇక్కడ బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్ అయ్యేందుకు ఈసారి కొంత నిధుల వరద కావచ్చు, కొంత రైల్వేకి సంబంధించాక కూడా బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కువ చేసింది. ముఖ్యంగా చెర్లపల్లి గడిచిన కొద్ది రోజుల క్రితం కొత్త రైలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్స్ లో ఫ్లోటింగ్ తగ్గించేందుకు కూడా అధునాత సౌకర్యంతో కూడా సేమ్ యాజ్ ఈజ్ గా చెర్లపల్లి, ఎందుకంటే ఇప్పటికీ చాలా రైళ్లు సికింద్రాబాద్ వచ్చేందుకు కొంత సమయం పడుతున్న నేపథ్యంలో కూడా వాటిని ఇతర ప్రాంతాల్లో అవుట్కట్ లో ఉండేవారు కూడా నేరుగా సికింద్రాబాద్ రాకుండా కూడా వారి ఉన్న ప్రాంతాల నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రేడియేషన్ ఉండే విధంగా కొంత రైలు కూడా కుదించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో వరంగల్ కాజీపేటకి సంబంధించి కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, మిగతా ఎక్కడైతే హైదరాబాద్ తో సమానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుంటే కూడా అక్కడ కూడా రైలు ఆధునీకరణకు శ్రీకారం చెప్పాల్సి ఉంటుంది. వీటితో పాటు వందే భారత్ రైలుతో పాటు కూడా మరికొన్ని రోజుల్లో సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం ఏర్పడిన తర్వాత కూడా చాలా రైళ్లు ఇప్పటికీ ఇంకా నడుస్తున్నాయి. మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే కూడా టెక్నాలజీ పరంగా కొంత వెనుకడు వేస్తున్నాం కాబట్టి వాటితో మనం దూసుకెళ్లే విధంగా ఇప్పటికే జపాన్ టెక్నాలజీతో పాటు చైనా వివిధ దేశాలకు సంబంధించిన అధునాత టెక్నాలజీతో వాటిని మనం ఇక్కడికి ఎగుమతి చేసుకుంటే ఖర్చుతో కూడుతుంది. కాబట్టి స్వదేశీ పరిజ్ఞానంతో కూడా ఇప్పటికే వందే భారత్ రైలు కూడా మనం అందుబాటు తీసుకొచ్చాము. దేశవ్యాప్తంగా చాలా ప్రధాన నగరాలతో పాటు మరికొన్ని సెకండ్ గ్రేడ్ సంబంధించిన నగరాలను కనెక్టివిటీ పెంచేందుకు వందే భారత్ లో కేవలం గతంలో కూర్చొని ప్రయాణించే రైళ్లు ఉంటే తాజాగా స్లీపర్ క్లాస్ కూడా మార్చడం జరిగింది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా కొంత ప్రాధాన్యత పెంచుతుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కూడా కొంత తెలుగు రాష్ట్రాలకి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత క్రమంలో కూడా కొంత రైల్వే కేటాయింపులు ఎక్కువగా చెప్పాల్సింది. మొదటి నుంచి యాదగిరి రైలు స్టేషన్ కూడా కొంత పొడిగించాలి, ఎంఎంటీఎస్ రైళ్లు కూడా అక్కడికి కొంత పొడిగించాలంటూ కూడా ఇప్పటికీ అనేక విజ్ఞప్తులు నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వాటిని దృష్టిలో పెట్టినట్టు తెలిసింది. కొద్దిసేపటి క్రితం అటు స్థానిక ఇటు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్రంలో తాము రైల్వే స్టేషన్ సంబంధించి కావచ్చు రైల్వే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కానీ కొంత తమకు స్థానిక ప్రభుత్వం నుంచి కూడా కొంత భూసేకరణ విషయంలో కొంత అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కాబట్టి తాము అనుకున్న స్థాయిలో అనుకున్న లక్ష్యాన్ని చేరవేర్చడానికి కొంత సమయం పడుతుంది కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరించకపోవడం, అనేక కొరీలు పెట్టిన నేపథ్యంలో కూడా తాము అనుకున్న సమయానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించుకొని మేజర్ ప్రాజెక్ట్ టైమ్స్ సంబంధించి కూడా రెన్యువేషన్ చేయడం కావచ్చు, ఆధునీకరించడంలో కొంత అవంతరాలు ఏర్పడ్డాయంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కిషన్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ని టార్గెట్ గా చేసుకుంటూ కూడా కొన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తే రానున్న 4 ఏళ్ల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలకి మొండి చేయి ఎదురవుతున్న క్రమంలో ప్రస్తుతానికి అయితే కొంత రైల్వే పరంగా చూసుకుంటే మనకి కొంత అచీవ్మెంట్ పరిణామంగా చెప్పాల్సి ఉంది. కేవలం హైదరాబాద్ నగరంలోనే కొన్ని ఇప్పటికే సెలెక్టెడ్ గా 15 నుంచి 20 స్టేషన్లు కూడా గుర్తించారు. వాటిని రానున్న రోజుల్లో దశల వారీగా కూడా కొంత ప్రజలకి అందుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ తర్వాత బేగంపేట విషయం కూడా కొంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అందులో భాగంగానే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచి కొన్ని రైళ్లు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే సికింద్రాబాద్ రైల్స్ కూడా మరికొన్ని రోజుల్లో కూడా అందుబాటులో పరిచే అవకాశం కనిపిస్తుంది. హైటెక్ అందులతో ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్స్ కూడా కొంత చాలా వేగవంతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన 18 రాష్ట్రాల్లోని 103 అమృత్ భారత్ స్టేషన్స్ ను ప్రధాని మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. వీటిని జాతికి అంకితం ఇచ్చారు. అలాగే హైదరాబాద్ లోని బేగంపేటతో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్స్ కూడా ఆయన ప్రారంభించారు. ఏపీలోని సులూరుపేట అమృత్ భారత్ స్టేషన్స్ కూడా ఆయన ప్రారంభించారు. ఇక తెలంగాణలో ప్రస్తుతం 42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణలో 5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారు. అయితే ఇది 2014-15 నాటికి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ.
రైల్వేలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి. అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 103 మొదటి విడతలో 103 స్మార్ట్ రైల్వే స్టేషన్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ.